చాలామంది మోసపోయారు, అటెంప్ట్ మర్డర్ జరిగింది, జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఎవరైనా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము కేసు కట్టాల్సి వస్తుంది, అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అందుకే అరెస్ట్ చేయడం జరిగింది, మళ్ళీ జైలుకి వెళ్ళారండి. సో మళ్ళీ నేను మిగిలిన బాధితులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా చాలామంది బాధితులు మర్యాద పోతుందని సమాజంలో ఆ బాధతో ఆ భయంతో ముందుకు రావట్లేదు. వాళ్ళు కూడా ముందుకు వస్తే ఇంకా ఫర్దర్ కేసు కూడా కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంతవరకు 4 కేసులు ఉన్నాయి. ఒకటి ఎయిర్పోర్ట్, ఒకటి కంచర్పాలెం, ఒకటి భీమ్లీ, ఒకటి ఎంబీపీ. ఇంకా చాలామంది బాధితులు నాకు కాల్ చేసి చెప్తున్నారు, కానీ ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలంటే భయం. సో ఆ భయం లేకుండా ముందుకు వస్తే ఇంకా చాలామందికి మనం న్యాయం చేసుకోవచ్చు అని మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. మీ పేరు బయటికి పోకుండా మేము చూస్తామని అది కూడా హామీ.